ఎక్కడ అమ్మా నాన్న మళ్ళీ దగ్గరవుతారో అని అమ్మని మర్చిపోవడానికి మందుని అలవాటు చేశావు. నువ్వే, నీ వల్లే నాన్న ఈరోజు ఇలా తయారయ్యాడు. నార్మల్. వాడు ఈ రోజున ఇలా తయారవటానికి ముమ్మాటికి మీ అమ్మే కారణం. దాని మూలంగానే అలవాటు లేని చెడికి దగ్గరయ్యాడు. వాడి స్థితి స్థాయి పతనం అవ్వటానికి కారణం మీ అమ్మేరా. నీకు ధైర్యం ఉంటే ఎందుకు మా నాన్నని ఇలా తయారు చేశావని వెళ్ళి మీ అమ్మని అడుగు. వీడి క్షేమం కోరేదాన్ని, వీడి మేలు తలిచేదాన్ని. వీడు పడే బాధ చూడలేకే ఏదో 2 రోజులు తాగుతుంటే పట్టించుకోకుండా వదిలేసేసరికి నా మీదే నిందలు వేస్తున్నావేంట్రా? నిందలు కాదత్త, నిజం. నాన్న 2 రోజుల బాధని అడ్వాంటేజ్ గా తీసుకున్నావు. మందుకి అడిక్ట్ అయ్యేలా చేసావు. నువ్వు సీసాలు తెచ్చిపెట్టడం, మందు గ్లాస్ అందించడం నా కళ్ళతో నేను చూశాను. నువ్వు ఎంత తప్పించుకోవాలని చూసినా నేను చెప్పేది నిజం. నాన్న ఇప్పుడున్న ఈ పరిస్థితికి 100% నువ్వే కారణం. అనుభవిస్తావు అత్త, ఇంతకింత అనుభవిస్తావు. మా అమ్మ లేదు కదా, వెళ్ళిపోయింది కదా అని నీ ఇష్టానికి నువ్వు మా నాన్నని ఎలా ఆడిస్తే అలా ఆడతాడు అనుకుంటున్నావేమో. కుదరదత్త, కుదరనివ్వను. నేనున్నాను. మా నాన్నని మళ్ళీ నార్మల్ మనిషిని చేస్తాను. చూస్తూ ఉండు. మా నాన్నతోనే నీ తప్పులకి సరైన శిక్ష పడేలా చేస్తాను. నాన్న, లేవండి నాన్న, లేవండి. వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న పరిస్థితి చూసి వీడు తట్టుకోలేకపోతున్నాడు. ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటున్నాడు. అది తోడుంటే వీడి బలం పెరిగేది, అహం తలకెక్కేది. ఇప్పుడు వీడికి తెలిసింది అరుపులు కేకలే కాని చెయ్యగలిగేదేమీ లేదు. గుణ టోటల్ గా నా ట్రాప్ లో పడిపోయాడు. నెక్స్ట్ స్టెప్ హాస్పిటల్. శక్తి పాప్కార్న్. ఏ చిచి, అవి కింద పడ్డాయి. ఏరిస్తే తింటావేంటి? చిచి, కింద పడిన పాప్కార్న్ ఏరిస్తావా? చెత్త తినేదానిలా కనిపిస్తున్నాను నీకు? దులిపి ఊది బాగా క్లీన్ చేసి దీంట్లో పెట్టండి డియర్. అయినా పొద్దునే మాప్ తో క్లీన్ చేసేది నేనే కదా, ఏ మాత్రం డస్ట్ లేదు తెలుసా? డస్ట్ లేదా డస్ట్? నిన్ను చిత్త కొట్టి డస్ట్ నిన్ను. కన్నీరు కారే మళ్ళీ పిల్లలు నాన్న గురించి అడుగుతారు. అమ్మని కూడా కాదని ఎలా చెప్పగలను? ఈ నిజం నాతోనే సమాధైపోవాలి. చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే, ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. జనని, పొద్దుననగా వెళ్ళావు, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావే? నా సంగతి తర్వాత చెప్తాను కానీ పిల్లలు అక్కడ వాళ్ళ రూముల్లో ఉన్నారు.
కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. అమ్మా, వీళ్ళు ఏమైనా తిన్నారా? తినలేదు. బాధ్యత లేకుండా తినలేదని చెప్తావేంటి? తినమని చెప్పొచ్చు కదా, లేకపోతే తినిపించొచ్చు కదా. మధు మధు లే మధు. చిన్నా చిన్నా లేరా. అన్నం తినకుండా పడుకోవడం ఏంటి? ఏంటి మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వా? అబ్బా నిద్ర వస్తుందమ్మా. అది కాదురా, ఖాళీ కడుపుతో పడుకుంటే పీడకలలు వస్తాయని చెప్పాను కదా. చెరుకు ముద్ద తినేసి పడుకోండి. నా బంగారు కొండలు కదా, తినకుండా పడుకుంటే ఎలా? ఒకే ఒక్క ముద్ద పెడతాను, తినండి. ఏంటి ఇంత బలవంతం చేస్తుంది? ఏంటమ్మా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తుంది? ఏంటమ్మా తినాలనిపించలేదు, పడుకున్నాం. అయితే ఏంటి? పని మాలా నిద్ర లేపి తినమని బలవంతం చేస్తావేంటి? మాకు ఆకలిగా లేదు, తినాలని కూడా లేదు. అవునమ్మా, నాకు కూడా ఆకలిగా లేదు. అరే, అమ్మ మీద కోపం అన్నం మీద చూపిస్తే ఎలారా? మీ ఆకలి నాకు తెలీదా? మీరు తినకుండా పడుకుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? నేను తినిపిస్తాగా, ఒక్క ముద్ద తినండి. అమ్మ ముద్ద అంటే మీకు ఇష్టం కదా. అమ్మ ముద్ద అమ్మ ముద్ద. నాన్న ముద్ద అని అనవే. అది మరిపించడానికేగా ఈ ప్రేమంతా. నాకు నీ ముద్దలు వద్దు, ముద్దులు వద్దు. అది కాదు మధు, ప్లీజ్ ఒక్క ముద్ద మాత్రమే తీసుకో. ఇదిగో ఒకే ఒక్క ముద్ద తిని పడుకో. ఏంటి ఎప్పుడూ లేనిది ఇవాళ వింతగా ప్రవర్తిస్తోంది? సడన్ గా పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తోంది? ఏమైంది దీనికి? ఒక్క ముద్ద తిని పడుకోండి. వద్దని చెప్పేది నీకు కాదా? ఏంటి వెంటబడి వేధిస్తున్నావు? తిను తిను అని మా ప్రాణాలు తీస్తావేంటి? నువ్వొద్దు, నీ ముద్ద వద్దు, అసలు అన్నమే వద్దు. అది కాదు మధు. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు.
ఆకలిగా లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మమ్మ, నువ్వైనా తీసుకెళ్ళు. మధు, అది కాదు మధు, ఒకే ఒక్క ముద్ద ప్లీజ్ తిను. ఎందుకు ఎంత బలవంతం చేస్తావు? ఆకలి లేదంటున్నారుగా. కడుపు మాడితే రేపు వాళ్లే తింటారులే. ఏంటమ్మా, పిల్లలు తినను అన్నంత మాత్రాన వదిలేస్తారా? తినిపించాల్సింది పోయి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? ఖాళీ కడుపుతో ఎలా పడుకుంటారు? నిద్ర ఎలా పడుతుందమ్మా? మధు, ఓకే ఓకే, 2 ముద్దలు తిని పడుకో. నువ్వు శ్రద్ధ చూపించాల్సింది అడిగే దాని మీద కానీ అన్నం మీద కాదు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఎప్పుడు తినాలో ఎప్పుడు తినొద్దో మాకు తెలుసు. వెళ్ళవతలికి వెళ్ళు. మధు, వెళ్ళు మధు. అది కాదు మధు, మధు, ఒక్క ముద్ద తిన్నమ్మా. వెళ్ళు. మధు, 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 డోర్ ఓపెన్ చేయి. మధు, తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ, ఇటువంటి తల్లి నీకుంటే ఈశా. తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది ఏమైందే? ఇప్పుడు ఏమైందని అంతలా ఏడుస్తున్నావు? వాళ్ళ అన్నం అక్కర్లేదన్నారు అంతే కదా. రేపు లేస్తూనే అమ్మ ఆకలి, అమ్మ అన్నం అంటారు, సరేనా? ఎంత దానికి అంతలా కుమిలిపోతావెందుకు? అన్నం వద్దు అన్నంత మాత్రాన కన్న పిల్లలు కాకుండా పోతారా? పడ్డ బాధలు, కార్చిన కన్నీళ్లు చాలవా? అయ్యన్ దానికి కాని దానికి ఎందుకు ఏడుస్తావే? నా బాధ నీకెలా చెప్పుకోవాలమ్మా? వాళ్ళు నా కన్న పిల్లలు కాదని ఎలా చెప్పను? శక్తి, అమ్మ దెయ్యం, దెయ్యం! సౌమ్య, 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 రా. నేనే శక్తిని. అమ్మయ్యా, నువ్వా? ఈ ఫేస్ మాస్క్ లో నిన్ను చూసి పోల్చుకోలేకపోయాను తెలుసా? దెయ్యం అనుకున్నాను. ఇంతకు ముందు నువ్వు నా గదిలోకి ఆత్మ వచ్చేది, నాతో మాట్లాడేది అనేదానివి కదా, అది గుర్తొచ్చి భయపడ్డాను. అసలు నిన్ను దెయ్యాన్ని పక్కపక్కన పెడితే ఎవరు దెయ్యమో ఎవరు శక్తో కనుక్కోలేము తెలుసా? నీకు నన్ను చూస్తే వేళకోళంగా ఉంది కదా. ఈ మధ్య నా మీద సెటైర్లు ఎక్కువ వేస్తున్నావు. సెటైర్లు కాదు, పాడు కాదు, నిజంగా నువ్వు దెయ్యం అనుకుని భయపడ్డాను. అవును, ఎందుకు నువ్వు స్పెషల్ గా ఫేస్ మాస్క్ వేసావు? అయ్యో పిచ్చి సౌమ్య, నీకింత మతి మరుపు అయితే ఎట్లా? ప్రతిదీ నేనే గుర్తు చేయాలా? ఈ రోజు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, మర్చిపోయావా? కొంచెం గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా. స్టైల్గా ఉండాలి, స్ట్రిక్ట్ గా కనపడాలి. అప్పుడే కదా హాస్పిటల్ స్టాఫ్ మన కంట్రోల్లోకి వచ్చేది. అవును కదా. అయితే నేను వెళ్ళి ఫేస్ మాస్క్ వేసుకుంటా. వెళ్ళు. చూడలేకపోతున్నాను. రాత్రి ఎవరో మిమ్మల్ని భుజాన వేసుకొని వస్తే నేను తల దించుకొని వాళ్ళ ముందు నిలబడాల్సి వచ్చింది. మీ
గురించి మీ పేరు ప్రతిష్టల గురించి ఎంత గొప్పగా చెప్పాడు. అలాంటి మీరు ఆ స్థితిలో పడిపోవడం మీకు తప్పనిపించడం లేదా నాన్న? మీరు ఇలా డ్రింక్కి అడిక్ట్ అయ్యి హాస్పిటల్ని పట్టించుకోకపోతే ఎలా నాన్న? మీ మీద ఎన్నో ఆశలతో హాస్పిటల్కి వచ్చే పేషెంట్ల పరిస్థితి ఏంటి? శివ అంకుల్ కూడా లేరు. మీరు వెళ్ళకపోతే ఇంకా హాస్పిటల్ బాగోగులు ఎవరు చూసుకుంటారు నాన్న? ఎవరు పేషెంట్ల ప్రాణాలు కాపాడతారు? హాస్పిటల్ ఏమైపోతుంది నాన్న? హాస్పిటల్కి ఏమీ కాదు. వాడు హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన అదేదో అయిపోతుందన్న భయమేం అక్కర్లేదు. చూసుకోవడానికి నేనున్నాను. వీణ్ణి చూసుకుంటా, వీడితో పాటు హాస్పిటల్ని చూసుకుంటాను. నువ్వేం వరి అవ్వకు. ఏంటి, నువ్వు హాస్పిటల్ చూసుకుంటావా? నాన్నలాగా దాన్ని రోడ్డును పడేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? రోడ్డున పడకుండా కాపాడాలనే ప్రయత్నంతోనే నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను. నా తమ్ముడి హాస్పిటల్ నాది కాదా? నా తమ్ముడి మీద నాకెంత ప్రేమ ఉందో హాస్పిటల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. రాత్రే చూశాను కదత్తా నీ బాధ్యత ఎంత గొప్పగా ఉందో. నీ హాస్పిటల్ అనుకొని చూస్తావా? అక్కర్లేదత్తా, హాస్పిటల్ ఎప్పటికీ మా నాన్నదే. నీదయ్యే అవకాశం లేదు. అలా అవుతుందనే ఆశ కూడా పెట్టుకోకు. చూసావా గుణ, వీడెలా మాట్లాడుతున్నాడో చూసావా? వీడికి మధ్య నాతో పరాచకాలు ఎక్కువైపోయాయిరా. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. రాత్రి నువ్వు స్పృహలో లేవని వీడి ఎన్నెన్ని మాటలన్నాడు తెలుసా నీకు? నేనేం కాని మాటలు లేని మాటలు అనలేదత్తా. నువ్వేం కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసు స్థిరంగా లేదు, స్థిమితంగా లేదు అని ఏదో బాధ్యతగా నేను హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటాను అంటే అదేదో తప్పైనట్టు అలా మాట్లాడతాడేంట్రా? నువ్వింత మదన పడుతూ మనసులో బాధ పెట్టుకుని హాస్పిటల్కి ఎలా వెళ్తావురా? నువ్వు లేని లోటు రాకుండా, పేషెంట్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాన్రా. అవును గుణ, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి రావడం అంత మంచిది కాదు. రెస్ట్ తీసుకో. మీ అక్కకి తోడుగా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. డాక్టర్నే కదా, పేషెంట్ల విషయం నేను చూసుకుంటాను. హాస్పిటల్ మేనేజ్మెంట్ శక్తి చూసుకుంటుంది. ఏం అవసరం లేదు. మీరెవ్వరూ వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. నాన్నే వెళ్తాడు. నాన్న లేవండి నాన్న, మీరు హాస్పిటల్కి వెళ్తురు గాని. సారీరా, నాకిప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని లేదు, వెళ్ళే మూడు కూడా లేదు. వెళ్ళని అక్కే కదా. నువ్వు వెళ్ళక్క. ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేయి, నేను సజెషన్స్ ఇస్తా. నాన్న వాళ్ళు వెళ్ళడం ఏంటి నాన్న? వెళ్తే ఏముందిరా, అక్కకి మేనేజ్మెంట్ అది బాగా తెలుసు. సౌమ్య కూడా డాక్టరే కదా, వెళ్ళని. పద సౌమ్య, టైం అవుతుంది. మళ్ళీ పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వెళ్దాం పద. అదో 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 ఇది నా డబ్బు. నేను కూడా పెట్టుకున్న డబ్బు. నేను దొంగతనం చేయటం ఏంటి? నన్ను కొట్టద్దు. డబ్బు తెచ్చుకోకు. ఇది నాది, నాది. పొద్దున్నే పగటి కళ్ళు కంటున్నావా? కల్లో కూడా డబ్బు జాసేనా? అందులో కూడా తన్నులు తినడమేనా? కన్న కలలు చాలు. హౌస్ కీపింగ్ పనులు చూడు. మేం హాస్పిటల్కి వెళ్తున్నాం. లంచ్ తీసుకొచ్చే బాధ్యత కూడా నీది. అర్థమైందా? లంచా? నేనా? నువ్వే.
బిర్రుగా తిని గురకలు తీస్తూ నిద్రపోతూ పీడకల్లు కందామనుకుంటున్నావా? కాస్త ఒళ్ళు వంచి పని చెయ్యి, లేకపోతే ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, ప్లాట్ఫామే నీ బతుకు. ఐసి అలాగా? ఎలా అంటే అలాగే. లంచే కదా, చేసి తీసుకొస్తాను. ఇదిగో, చేసి తీసుకురావడం కాదు, ఫ్రెష్ గా ఉండాలి. ఫుడ్డులో తేడా వస్తే నీకు ఫుడ్ లేకుండా చేస్తాను, గుర్తుపెట్టుకో. ఓ దేవుడా, నా మంచి దేవుడా. చిచి, నువ్వు మంచి దేవుడు ఏంటి? ఏం దేవుడు అయ్యా నువ్వు? నువ్వేమో హాయిగా మీ ఆవిడతో కాళ్ళు ఒత్తించుకుంటూ మెత్తగా శేషుడి మీద పడుకుని పాల సముద్రంలో ఉయ్యాలు ఊగినట్టు ఊగుతున్నావు. లక్ష్మీదేవి చేత సేవలు చేయించుకుంటూ లక్షణంగా బతికేస్తున్నావు. నాకేమో ఈ పావునిచ్చి నా మీదకి ఈ పావు లాంటి దాన్ని వచ్చుకొలుపుతావా? కదిలితే బుస్సు, మెదిలితే బుస్సు, విషం చిమ్ముతోందయ్యా. అదృష్టాన్ని నెత్తిన పెట్టుకుని తిరగాల్సిన వాణ్ణి నా నెత్తిన ఈ శనిదేవతను కూర్చోబెట్టి నాతో ఈ పాచి పనులు, వంట పనులు చేయిస్తూ నా బ్రతుకుని నరకప్రాయం చేయడం నీకేమైనా న్యాయమా? పిల్లలు ఎక్కడ ఇంట్లో కనిపించట్లేదే, ఎక్కడికి వెళ్ళారు? నీకేమైనా చెప్పారా? ఏంటి పిల్లలు ఇంట్లో లేరా?